నా యొద్ద నుండి తీసివేయకము. చాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడైన మా తండ్రి, నీకు మహిమ కలిగిన ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. ప్రభా, నీకు దాసుల ద్వారా ఈ యొక్క చీపురుగూడెం అనే యొక్క గ్రామములో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సన్నిధి శిబిరము నిమిత్తమై తండ్రి మీకు వందనాలు. ప్రభా, ఈ యొక్క సన్నిధి భాగ్యమును ఎంతమంది అందుకోవడానికి, ఆనందించడానికి, ఆచరించడానికి యోగ్యులో వారందరినీ ప్రభా మీరే నడిపించుకొచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. జనకొని ఇష్ట జనం వచ్చు, తనకిష్టము కాని జనమును దరికి రానియరు అని దైవజనులు సెలవిచ్చిన రీతిగా ప్రభా నీకు ఇష్టమైన వారిని మీరు నడిపించారు తండ్రి, మీ స్తోత్రాలు. ప్రభా, చెప్పుటకు నిలవబడిన వాడు శక్తి లేనివాడు. ప్రభా, శక్తి లేని నాకు నీకు శక్తిని ధారాళముగా దయచేయమని అడుగుతున్నాం. ప్రభు యొక్క సమయంలో నాయనా నీ యొక్క సన్నిధి భాగ్యమును వినుచు ఉన్న వారికి, వివరించు వారికి తండ్రి మీరు అనుగ్రహించండి. ప్రభా, నిద్రమత్తు కానీ, పరాకత్తు కానీ, పరధ్యానము కానీ నాలో మాలో ఎవరిలో లేకుండా మీరే కృప చూపించి కార్యమును జరిగించమని త్వరగా రాని యేసునామమున వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, దైవ సాన్నిధ్య భాగ్యము దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. మంచిదండి, కూర్చునే యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ప్రభునందు ప్రియులారా, మరి దైవ ధ్యాన పరుడై ఉన్నటువంటి దావీదు దేవునికి చేయుచున్నటువంటి ప్రార్థన అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఏంటి ఆ యొక్క ప్రార్థన అంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. మొదటిది త్రోసివేయవద్దు, రెండవది తీసివేయవద్దు. ప్రియులరా, త్రోసివేయుట, తీసివేయుట ఈ రెండూ కూడా దావీదు గారు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అయితే ప్రియులరా, ఎవరినైనా మనము వెలుపలికి వెళ్ళిపోమ్మంటే, లేక వెలుపలికి త్రోసివేస్తామంటే, గింటేస్తామంటే అలాంటి వారు అంటారు ఏమని? త్రోసివేయవద్దు. అయితే దేవుడు తోసేసేవాడా? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనములో, హైమావతి మైక్ తీసుకొని చదవాలి ఫాస్ట్ గా, మైక్ రికార్డ్ అవ్వాలి. చదవండి. నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమునో బయటికి త్రోసివేయను. కనుక దేవుడు మానవులకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఏంటా వాగ్దానం అంటే, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమునో బయటికి త్రోసివేయను. కానీ దావీదు గారు ఏమంటున్నారు? త్రోసేయొద్దు అంటున్నారు. ప్రియులరా, మానవ జీవితం యొక్క ఏర్పాటుని కానీ ఇక్కడ మనం గమనిస్తే, దేవుడు ఏ మనిషిని త్రోసివేసే దేవుడు కాదు. కనుక ప్రభువు ప్రతి వారిని కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. చదవద్దు కానీ ఆ యొక్క మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రియులరా, భారం మోసుకొని ఉన్న వారులారా, బాగున్న వారులారా నా యొద్దకు రండి అని ఆయన అనడం లేదు. మనుషులు బాగున్న వారిని రమ్మంటారు, బాగోలేని వారిని బయటికి వెళ్ళిపోమంటారు. కానీ దేవుడు భారము మోసుకొని ఉన్న వారులారా, ప్రియులరా, ప్రతి వాని యొక్క బ్రతుకులో ఏదో ఒక భారం ఉంటుంది. కొంతమంది అప్పుల భారం కలిగి ఉంటారు, కొంతమంది వ్యాధుల భారం కలిగి ఉంటారు, కొంతమంది సమస్యల భారం కలిగి ఉంటారు. ప్రియులరా, ఈ భారములు అనేవి అనేక రీతులుగాను అనేక విధాలుగాను ఉంటాయి.
కనుక ఇప్పుడు దేవుడు అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు. ప్రియులారా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో నేను త్రోసివేసి తిని అనే మాట కూడా ఆయన ఉపయోగించారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఎలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ముఖమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. ప్రియులరా, దావీదుకి ఒక వ్యక్తి కావలసి వచ్చారు. అయితే కావలసినటువంటి వ్యక్తి ఎవరో దేవుడు దావీదుకు చెప్పలేదు. బెత్లెహేమీయుడైనటువంటి యెషయా గారి యొక్క ఇంటికి వెళ్ళు. యెషయా గారికి 80 కుమారులు ఉన్నారు. ఆ యొక్క 80 కుమారుల్లో ఒక ఆయన్ని నేను కోరుకున్నాను. పేరు చెప్పలేదు కానీ కోరిక చెప్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, ఆ యొక్క సమూయేలు గారు తైలపు బుడ్డి చేతబట్టుకొని ఆ యొక్క యెషయా గారి యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఆ యొక్క యెషయా గారు మొట్టమొదటి కుమారుడిని బయటికి రప్పించారు. అతడు చాలా ఎత్తుగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, చాలా సౌందర్యంగా కూడా కనబడుతున్నారు. ఇప్పుడు సమూయేలు మనసులో సంతోషించి, దేవుడు ఈయన్ని కోరుకుంటారేమంటే దేవుడు కోరుకున్నాడా? కోరుకోలేదు. కనుక ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ, మనుషులు లక్ష్య పెట్టు దానిని యెహోవా లక్ష్య పెట్టడు, కనుక అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ప్రియులరా, ఒకటి రూపాన్ని లక్ష్య పెట్టవద్దు, అతని యొక్క ఎత్తును కూడా లక్ష్య పెట్టవద్దు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను అతన్ని త్రోసివేసి తిని. ప్రియులరా, దేవాది దేవుడంట ఆ యొక్క యెషయా గారి యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఆ యొక్క వ్యక్తినట దేవుడు ఏం చేశాడంటే త్రోసివేశారు. కనుక దేవుడు అతని యొక్క పరిస్థితిని బట్టి, హృదయ స్థితిని బట్టి అతన్ని త్రోసివేశారు. కానీ యోబు గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, 8:20లో యథార్థవంతులను ఆయన త్రోసివేయడు. కనుక ప్రియులు, యథార్థవంతులను అంటే దేవుడు త్రోసివేయడు. కనుక ఆ కాలంలో ఉన్న యెషయా గారి యొక్క కుమారులై ఉన్నటువంటి 7 దేవుడు త్రోసివేశాడు. 8వ వాడైనటువంటి దావీదునట దేవుడు ఏం చేశాడంటే కోరుకున్నాడు. కానీ దేవుడు కోరుకున్నటువంటి దావీదు ఒకానొక సమయంలో తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, పాపము అనేది కూడా చేశాడు. కనుక పొరపాటుని బట్టి దేవుడు త్రోసివేస్తాడేమో అని ఆ యొక్క భక్తుడు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమనంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. కనుక ప్రియులరా, దేవుడు త్రోసివేసే దేవుడు, తృణీకరించే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన పాపులను సైతము ఆయన తన యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఇతరులు ఒక మాట అంటారు, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ. అంటే దుష్టులనట శిక్షిస్తారట, మంచివారిని ఏం చేస్తారు? రక్షిస్తారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ప్రియులరా, ఆయన మరి శిష్టులను రక్షిస్తారు, దుష్టులను కూడా ఆయన ఏం చేస్తారు? రక్షిస్తారు. ఎప్పుడంటే వారిలో ఉన్నటువంటి మంచిని బట్టి. మంచి లేకపోతే దేవుడు ఎవరిని రక్షించరు. కనుక ఒకానొక సమయంలో సంగములను హింసించినటువంటి సౌలును దేవుడు తన యొక్క రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. ప్రియులరా, అంతేకాదు సంఘాలను హింసించేవాడు సంఘాలను కట్టేవానిగా దేవుడు మార్చివేశాడు. అంతేకాదు
2 ఖండాల్లోనట సువార్తను ప్రకటించడానికి సాధనంగా దేవుడు ఆ యొక్క పౌలు గారిని వాడుకున్నారు. ఆసియా ఖండము, ఐరోపా ఖండము 2 ఖండాల్లో ఆ యొక్క ఏర్పాటు ఆ యొక్క పౌలు గారి యొక్క విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక మొదలుకొని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక వరకు 14 పత్రికలు మనం గమనిస్తాం. ప్రతి పత్రిక యొక్క పై భాగంలో ఒక మాట ఉంటది. ఏమని ఉంటది? అపొస్తలుడైనటువంటి పౌలు. అపొస్తలుడైనటువంటి పౌలు. అపొస్తలులు అనగా పిలవబడిన వారు. పిలవబడిన వారు అనగా ఆ యొక్క అపొస్తలులు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి యోధాను బట్టి వారు చీట్లు వేస్తారు. చీటు ఎవరి మీదకి వస్తే వారిని 12వ వానిగాను అపొస్తలులుగాను చేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ప్రియులరా, చీటట ఎవరి మీదకి వచ్చింది? ఆ యొక్క 26 వచ్చిన వాడు. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను. కనుక అతడు 11 మంది అపొస్తలులతో కూడా లెక్కింపబడెను. అంటే ఇప్పుడు యోధా పోగొట్టుకున్న స్థానం ఎవరికి వచ్చింది? మత్తీయ గారికి వచ్చింది. నేను అంటాను, మత్తీయ గారి యొక్క పేరు ఈ అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం ఆ యొక్క 26వ వచనంలో తప్ప వేరే ఎక్కడైనా మత్తీయ గారిని గురించి రాయబడిందా? రాయబడలే. అంటే మత్తీయ గారిని మనుషులు కోరుకున్నారు కానీ దేవుడు కోరుకోలేదు. ప్రియులరా, అక్కడ చీట్లు వేయటం అనేది దేవునే ఇష్టం కాదు. కనుక ఆ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయములో కూడా దేవుని యొక్క అంగీ కొరకట వారు ఏం చేస్తారు? చీట్లు వేస్తారు. చీట్లు వేసే పని ఎవరిది? అన్యులది. ప్రార్థన చేసే పని ఎవరిది? క్రైస్తవులది. ప్రియులరా, మనం చీట్లు వేయకూడదు కానీ ప్రార్థన అనేది చేయాలి. కనుక వారు చీట్లు వేశారు. ప్రియులరా, యోనా గ్రంథంలో కూడా చీట్లు వేశారు. నిజానికి వాడలో ఉన్న అందరూ కూడా యూదులు కాదు, వారెవరు? అన్యులు. కానీ అక్కడ తన చిత్తాన్ని బయలుపరచడానికి చీట్లు వేసినా కానీ దేవుడు ఒక కార్యం చేస్తా. ప్రియులరా, ప్రార్థించాలి కానీ చీట్లు వేయకూడదు. ప్రియులరా, దేవుని యొక్క చిత్తము ప్రార్థన ద్వారానే మనకి బయలుపడుతూ ఉంటది. కొంతమంది ప్రియులరా, దేవుడు నాకు ఏ వాక్యం ఇస్తారని చెప్పేసి ఇలాగా బైబిల్ ప్రార్థన చేసుకుని ఇలా తీస్తూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేసుకుని దేవుడు నాకు ఏమేమి వాక్యం ఇస్తారో అని చెప్పేసి ఇలా తెరిచారట. తెరవగానే ఒక వాక్యం వచ్చిందట. ఏమనంటే, యోధా పోయి ఉరిపెట్టుకొనెను అని వచ్చిందట. ఓరు బాబు, ఇలాంటిది వచ్చింది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ వాక్యం తీశాడట. అప్పుడు నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యమని వచ్చిందట. అబ్బా, బాగుందంటారా సిస్టమ్? కనుక ప్రియులరా, అటువంటివి మనకి అవసరం లేదు. కానీ దేవాది దేవుడు మనల్ని ఎలా నడిపిస్తారంటే ప్రార్థన ద్వారా నడిపిస్తారు. కనుక దేవుడు తన చిత్తాన్ని చేట్ల ద్వారా కాదు, ప్రార్థన ద్వారా ఆయన తెలియపరుస్తారు. అందుకని విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది చాలా ఉన్నతమైంది. కనుక ప్రియులరా, దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి 2 మార్గాలు దైవజనులు మనకి ఇచ్చారు. ఒకటి ప్రార్థన, రెండవది సన్నిధి. కనుక ప్రార్థన ద్వారాను సన్నిధి ద్వారాను దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకునే వారమై ఉంటాం. ప్రియులరా, మరి దైవజనులు దేవదాసయ్య గారు దైవ సాన్నిధ్యము అనే పుస్తకంలో సన్నిధిని 4 భాగాలుగా విభజించారు. ఏంటి అంటే, ఒకటి ఏకాంత సన్నిధి. ప్రియులరా, రెండవది చూస్తే ధ్యాన సన్నిధి, మూడవది కోట సన్నిధి, నాలుగవది 7గురు సన్నిధి. 4 భాగాలుగా ఆయన విభజించారు. మొదటిది ఏకాంత సన్నిధి. ఏకాంతము అంటే ఎంతమంది ఉంటారు? ఒక్కరే.
ఒక్కరుంటే ఏకాంతం, ఇద్దరుంటే లోకాంతం అన్నారు. ఇప్పుడు ఒక్కరు ప్రార్థన చేసుకుంటే సవ్యంగా వెళ్ళిపోదు కానీ, అదే ప్రార్థనకి ఇద్దరు వచ్చారనుకోండి, మీ ఇంట్లో కూర ఏంటి, మీ కోడలు ఎలా ఉంది, మా కోడలు ఎలా ఉంది, ఇవన్నీ సరిపోతాయి. కనుక తండ్రి గారు ఏకాంత ప్రార్థనకి చాలా ఉన్నతమైనటువంటి ఏర్పాటు ఇచ్చారు. ఏకాంత స్థలము కోరుము, దేవుణ్ణి ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశాలను మతికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ప్రియులరా, విశ్వాసులమై ఉన్నటువంటి మనము వ్యక్తిగతముగా, అంటే ఎవరు మట్టుకు వారు ఏకాంత ప్రార్థన అనేది చాలా అనుభవపూర్వకమైనటువంటి ప్రార్థన. కనుక ప్రియులరా, ఏకాంత సన్నిధి అనేది గొప్ప అంతస్తును అనుగ్రహించేటటువంటి ఏర్పాటుగా దైవజనులు మనకు రాయించారు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఒకటి కోరాలి, రెండవది చేరాలి. కోరిక లేకుండా చేరితే అది సాధ్యం కాదు. ప్రియులరా, చూడండి, సంఘబిడ్డలు చాలా మంది ఉన్నారు కానీ వారికి ఏ దినము ప్రార్థనకి వెళ్ళాలన్న కోరికుందా? లేదు. కోరుకుంటే మనిషి ఆ పనులను ప్రక్కన పెట్టి ప్రార్థనలోకి వేస్తారు. కనుక ప్రియులరా, తండ్రి గారు అన్నారు, ఒకటి కోరండి, రెండవది మారండి, మూడవది చేరండి అన్నారు. ఒకటి కోరండి, మారండి, చేరండి. కనుక మొట్టమొదట కోరాలి. అంటే కోరటం అంటే కోరిక కలిగి ఉండడమే కోరటము. ప్రియుల, ఒక కోరిక అనేది మనం కలిగి ఉన్నప్పుడు, వెళ్ళాలనేటువంటి ఆశ మనలో ఉన్నప్పుడు, ప్రియులరా, ఆశను బట్టి మనము ఆయన మందిరానికి రాగలము. ఆశను బట్టి మనము ఆయన సన్నిధికి రాగలము. ప్రియులరా, మానవులమైనటువంటి మనం మొట్టమొదట ఒక కోరిక అనేది కలిగి ఉండాలి. కోరికను బట్టి మనిషి మారుతూ ఉంటాడు. ప్రియులరా, కోరికను బట్టి మానవుల్లో మార్పు అనేది మనం గమనిస్తూ ఉంటాం. ప్రియులరా, మనిషి ఎదుట ఒకటి ప్రార్థన, రెండవది పని. ఒకవైపు ప్రార్థన, మరొక వైపు పని. కొంతమంది పనుల వైపు చూస్తారు, కొంతమంది ప్రార్థన వైపు చూస్తారు. ప్రియులరా, పని ఎక్కువ, ప్రార్థన ఎక్కువ అంటే విశ్వాసులమై ఉన్నటువంటి మనము కొంతమంది పనిని ఎక్కువగా ఎంచుతారు, మరికొంతమంది ప్రార్థన ఎక్కువగా ఎంచుతారు. కానీ తండ్రి గారు ఒక చక్కని సూత్రాన్ని చెప్పారు. ఎక్కువ పనులు ఉన్న నాడే ఎక్కువ ప్రార్థన చెయ్యవలెను, ఎక్కువ పనిలోని సగము అక్కడప్పుడే సఫలమగును అని రాస్తారు. ప్రియులు, ఎక్కువ పని ఉంటేనట ప్రార్థన కూడా ఎక్కువ చేయాలి. ప్రియులు, ఇప్పుడు పనిని బట్టి ప్రార్థన కూడా పెరగాలంట. మానవులమైన మనము అలాగును చేయలేము. పని ఎక్కువ ఉంటే ప్రార్థన ప్రక్కన పెట్టేస్తాం. అయితే ప్రియులరా, మనము మన పనిని చక్కబెట్టడం కన్నా నీవు నా పని మీద వెళ్ళు, నేను నీ పని మీద వెళతానన్నారు తండ్రిగా. ప్రియులరా, మనం దేవుని పని మీద వెళతానట, దేవుడు మన పనిని చక్కబెడతారు. మన పనిని మనం చేయటానికి ఒక గంట పడితే దేవుడు ఆ పనిని చేయడానికి ఒక సెకను పడుద్ది. ప్రియులరా, ఒక సెకండ్లో మనకి పని ఆయన చక్కబెడతారు. మనము గొడ్డలతో చేసే పని ఆయనట దేంతో చేస్తారంటే గోటితో చేస్తారు. గోరు పెద్దదా, గొడ్డల పెద్దదంటే గొడ్డలి పెద్దది, గోరు చిన్నది. కనుక మనకి ఆ పని చేయటానికి గొడ్డల అవసరం. కానీ దేవుడు గోటితోనే, ఆ యొక్క గోరుతో ఆయన పనిని చక్కబెట్టే దేవునిగా
దేవుని యొక్క వాక్యం మనకి చూపిస్తూ ఉంది. ప్రియులరా, ఇక్కడ ఏకాంత ప్రార్థన అనేది ప్రతి మానవుని యొక్క జీవితంలోనూ తప్పక ఉండవలసినటువంటి ఒక ఏర్పాటు. ప్రియులరా, ఏకాంత ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఆ యొక్క దానియేలు గ్రంథంలో దానియేలు అనే భక్తుడట దినమునకు ముమ్మారు ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. అతని యొక్క పని. నిజానికి దానియేలు అంటే చిన్న ఉద్యోగం ఏం కాదు. దానియేలు యొక్క ఉద్యోగం ప్రధానమంత్రి యొక్క ఉద్యోగం. ప్రియులరా, మరి అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి ప్రార్థనకి ఎలా వీలయ్యేది అంటే, దానియేలు పనికి విలువిచ్చేవాడు కాదు కానీ ప్రార్థనకి విలువిచ్చేవాడు. ప్రియులరా, ఇంచుమించు 4 రాజుల యొక్క కాలంలో ప్రధానమంత్రిగా అంటే ప్రధాన సలహాదారుగా పనిచేసిన వాడు ఎవరంటే దానియేలు. ప్రియులరా, ఆ యొక్క 4 రాజుల యొక్క కాలంలో కూడా మీరు దానియేలు గ్రంథం చదివితే మీకు అర్థమవుద్ది. ప్రియులరా, కోరేషు కాలంలో, అర్తహషస్త కాలంలో, కనుక ప్రియులరా ఆయన దర్యావేషు కాలంలో ఆ యొక్క రాజు అంటే ప్రధానమంత్రి స్థానంలో పనిచేసినటువంటి వ్యక్తి. లోకంలో ప్రభుత్వాలు మారితే మంత్రులు కూడా మారిపోతారు. కానీ దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి ఏ రాజు వచ్చినా కానీ దానియేలుని తృణీకరించేవాడు కాదు, తీసివేసేవాడు కాదు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం అనేది అంత గొప్పది. ప్రియులరా, ఆయన ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రార్థన మానలేదట. కనుక ఒకానొక సమయంలో దానియేలుని ఇరికించాలి అని శత్రువులైన వారు ఒక పన్నాగం పన్నారు. అయితే ఏంటి ఆ పన్నాగం అంటే, ఎవరైనా కానీ ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేయబడతారు. అంటే మన యొక్క భాషలో చెప్పుకోవాలంటే ప్రార్థన చేస్తే ప్రాణం పోద్ది. ప్రియులరా, ప్రార్థన చేసి ప్రాణం పోగొట్టుకోవాలా, ప్రార్థన అని ప్రాణం నిలబెట్టుకోవాలా? 2 తలంపుల మధ్య ఇక దానియేలు ఉన్నాడు. మనమైతే ప్రార్థన మానివేయటానికి ఊటేస్తాం, కానీ దానియేలు గారు అయితేనో ప్రార్థన మానలేదు. తండ్రి గారు దానియేలు గ్రంథం ఉపోద్ఘాతం చెప్తా అన్నారు. సింహాల బోనులోకి వెళుతూ కూడా అనట దానియేలు గారట ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారట. మరణం ఎదురుగా కనబడుతూ ఉంది కనుక మరణం అనేది ఎదురుగానే ఉంది. ప్రియులరా, ఎదురుగా మరణం కనపడుతూ ఉన్నా ఆ దానియేలు గారట ఏం మానలేదంటే ప్రార్థన మానలేదు. ఆ స్థానంలో మనం ఉంటే ప్రార్థనకి పులి స్టాప్ పెట్టేద్దాం. ఎందుకు? ఎదురుగుండా సింహం కనపడుతుంది, ఇంక అయిపోయింది మన చరిత్ర. మనం నమ్మాము కానీ ఆయన ఏమీ చేయలేదు, మనం నమ్మాము కానీ ఆయన ఏ మేలు చేయలేదు అని చెప్పేసి మనం ఆ స్థానంలో ఉంటే అంతటితో పులి స్టాప్ పెట్టేద్దాం. కానీ దానియేలు గారు ఆ రీతిగా చేయలేదు. కనుక ప్రియులరా, సింహాల భూమిలోకి వెళుతూ ఉన్న సింహాలకే సమీపించినా కానీ ఆ యొక్క దానియేలు ప్రార్థన అనేది మానలేదు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో 2 సింహాలు ఉన్నాయి. ఒకటి యోధా గోత్రపు సింహము, రెండవది గర్జించు సింహం. కనుక ప్రియులరా, ఆ యొక్క యోధా గోత్రపు సింహము యేసుక్రీస్తు ప్రభు, గర్జించు సింహము సాతాను. అలాగున్నే ప్రియులరా, ఆ యొక్క యోధా గోత్రపు సింహానికి లొంగినటువంటి వ్యక్తి దానియేలు. కనుక ప్రియులరా, ఏకాంత ప్రార్థన అనేది అంత ఉన్నతమైనటువంటి ఏర్పాటుని చూపిస్తూ ఉంది. అయితే ఏకాంత సన్నిధి అనేది ఎవరు మట్టుకు వారు చేసుకునేదై ఉంది. ప్రియులరా, విశ్వాసులమై ఉన్నటువంటి మనము మన భక్తి జీవితము అభివృద్ధి అవటానికి, మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందటానికి ప్రతిదినము కూడా ఈ యొక్క గంట సన్నిధి అనేది మనం కలిగి ఉండాలి. అయితే ఈ సన్నిధికి మనోనిదానము అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనోనిదానము అనేది చాలా ముఖ్యమైంది. నిదానము లేని సన్నిధి సన్నిధే కాదు అన్నారు తండ్రిగా. ప్రియులరా, మరి
ఆ తండ్రి గారు ఒక మాట అన్నారు, పశువుకి తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం, విశ్వాసికి సన్నిధే మహాబలము అన్నారు. అమ్మ, పశువుకట తిన్నది బలం అంట, మనిషికట ఉన్నది బలం అంట, విశ్వాసికట సన్నిధి మహాబలం. బలం వేరు, మహాబలం వేరు. ప్రియులారా, సన్నిధి ద్వారా మానవుడు బలపరచబడటానికి, సన్నిధి ద్వారా మనిషి శక్తిమంతునిగా మారటానికి ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటు దేవుడు మనకు అనుగ్రహించిన వారుగా ఉన్నారు. కనుక ప్రియులారా, సన్నిధి ద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరగటానికి, సన్నిధి ద్వారా అనేకమైనటువంటి మేళ్లు జరగటానికి దేవుడు తన యొక్క కృపను కుమ్మరించేవారు. ప్రియులారా, స్వస్థతశాలలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, సన్నిధి కోటాలు ఉన్నాయి. అమ్మ, స్వస్థతశాల 30 అంతలు, ఆరాధన 60 అంతలు, సన్నిధి 100 అంతలు అన్నారు. అమ్మ, స్వస్థశాల 30 అంతలు, ఆరాధన 60 అంతలు, సన్నిధి అంట 100 అంతలంట. ప్రియులారా, 100 అంతల భాగ్యాన్ని మనం ఎక్కడ పొందగలమంటే సన్నిధిలోనే మనం పొందగలం. కనుక నేను మొదట చెప్పినట్టు సన్నిధికి మనోనిదానం అనేది చాలా ప్రాముఖ్యము. మధ్య మధ్యలో మనోనిదానం చెదిరిపోతుంటేనట మరలా ఏం చేయాలి? మనోనిదాన యత్నం మరలా ప్రారంభించాలట. తండ్రి గారు అన్నారు, మనం దారెమ్మట వెళ్ళిపోతుంటే అనేకమైన పక్షులు మన తలపై నుండి ఎగిరిపోతూ ఉంటాయి. అయితే ఆ పక్షులు ఎగిరిపోతూ ఉంటాయి, కానీ అవి మన తల మీద గుడ్లు పెట్టవు కదా అన్నారు. అలాగున్నే ఆలోచనలు అనే పక్షులు మన తలలోనికి వస్తూ ఉన్నా కానీ, తలలోనికి వస్తూ ఉన్నటువంటి ఆలోచనలను మనం గుడ్లు పెట్టనివ్వకూడదు. గుడ్లు పెట్టడం అంటే ఆ తలలోని అలా ఉండిపోవటం. ప్రియురా, చెడు తలంపులు ఎప్పుడైతే మన యొక్క మనస్సులోనికి వస్తూ ఉన్నాయో, చెడు తలంపులు ఎప్పుడైతే మన యొక్క అంతరంగంలోనికి వస్తూ ఉన్నాయో, ఆ సమయంలో ప్రతి ఆలోచనను మనం ఏం చేయాలంటే త్రోసివేయాలి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మోషే గారికి ఒక మంచి పేరుంది. అతడు యెహోవా రూపమును నిదానించి చూచువాడు. సంఖ్యాకాండం 12 అధ్యాయంలో ఉంటుందండి. ప్రియులరా, మోషే గారట నిదానించి చూచే అనుభవం ఉంది. అలాగునే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో కూడా యోహాను అనే భక్తుని యొక్క చరిత్ర చూస్తే ఆయనకు కూడా ఎలాంటి అనుభవం ఉంది? నిదానించి చూచే అనుభవం ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చదవద్దు, కానీ ఆయన అంటారు, మేము ఏది నిదానించి చూచితమో. ప్రియులరా, నిదానం అనేది చాలా ఉన్నతమైంది. చూడండి, కొన్ని వాహనాలు వెనక భాగంలో ఒక మాట ఉంటుంది, ఏమని? నిదానమే ప్రధానం. ఒకసారి నేను వెళ్ళిపోతుంటే ఒక లారీ కాలువలోకి వెళ్ళిపోయిందండి. ముందు భాగం కాలువలోకి వెళ్ళిపోయింది, వెనక భాగం ఒకటే పైకి ఉంది. ఆ వెనక భాగంలో ఒక మాట ఉంది, నిదానమే ప్రధానం. అమ్మ, నడిపే ఆయనకి నిదానం ఉందంటారా? నా వెనకాల వచ్చేవాడు చూసుకోండి అంటున్నాడు ఆయన. అంటే నడిపే ఆయనకి ఏమి లేదు, నిదానం లేదు. నిదానం అంటే కాలువలోనికి ఎందుకు వెళ్ళిపోద్ది? అలాగునే ప్రియులరా, మానవులమైనటువంటి మనము నిదానాన్ని మనం ప్రారంభించాలి. ప్రియుల, మా చిన్నతనంలో మా పూర్వీకులు ఒక పని చేసేవారు. ఏంటంటే, సిలువ ఫోటోని ఎదురుగుండా పెట్టి కొన్ని నిమిషాలు దాన్ని అలా చూడమనేవారు. అంటే నిదానం ఎలా నేర్పించేవారో నేను మీకు చెప్తున్నాను. కనుక ఆ సిలువ ఫోటోని కొన్ని నిమిషాలు ఎలా చూడమనేవారు. కొన్ని నిమిషాలు చూసిన తర్వాత మనం ఏ రూపాన్ని అయితే చూస్తామో ఆ రూపాన్ని ఇప్పుడు మన తలంపులోనికి తెచ్చుకొని ధ్యానం చేయమనేవారు. కనుక ప్రియులరా, మొదట్లో ఫోటో చూడవలసి వచ్చేది, తర్వాత ఇంకా ఫోటో అవసరం లేదు. ప్రియులరా, ఆ యొక్క రూపము మన ఎదుట అలాగే ఉండేది. కనుక ప్రియులరా, లోకములో ముందులైన వారు తమ యొక్క గృహాలను విడిచిపెట్టి, తమ కుటుంబాలను విడిచిపెట్టి అడవుల్లోనికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. కానీ మన తండ్రి గారు అడవుల్లో చేయవలసిన ధ్యానాన్ని
మన ఇంటి 4 గోడల మధ్యకు తీసుకొచ్చేస్తారు. నీవు అడవుల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు, నీ కుటుంబాన్ని విడవలసిన అవసరం లేదు. నీవు నీ ఇంటిలోనే ఉండి నీవు ప్రతి దినము కూడా ఏం చేయాలంటే సన్నిధి చేయాలి. కనుక ప్రియులరా, చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. ప్రియులరా, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, కనుక గది తలుపు మది తలుపు. మా గది తలుపట మనం వేసుకుంటేనట, అంటే రెండు తలుపులు ఉన్నాయి. ఒకటి గది తలుపు, రెండవది మది తలుపు అన్నారు తండ్రిగా. మది తలుపు అనగా తలంపు అనే తలుపు. గది తలుపు వేయటం సుడివే, కానీ మది తలుపు వేయటం చాలా కష్టం. కనుక ప్రియులరా, మనము మందిరములో కూర్చున్నా, ఇంటి దగ్గర సన్నిధి చేస్తూ ఉన్నా, మన యొక్క మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటది. కానీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నటువంటి మన యొక్క మనసును మరలా మనోనిదానం ద్వారా మరలా మనము జాగ్రత్త చేయాలి. మన చేతిలో నుంచి ₹1 జారిపోతుంది అనుకోండి, జారబెడతామా? జారబెట్టం. మరలా దాన్ని పడిపోయినా కానీ మరలా దాన్ని మనం తీసుకుంటాం. అలాగనే మనోనిదానాన్ని కూడా మనము పోగొట్టుకుంటూ ఉంటే, పడిపోతూ ఉంటే, ప్రియులరా, మనోనిదానం చెదిరిపోతూ ఉంటే మరలా మనం మనోనిదాన యత్నం మరలా ప్రారంభించాలి. ప్రియులరా, మనోనిదానం అనేది చాలా ఉన్నతమైంది. ప్రియులరా, మరి మన తండ్రి గారు మనకి 72వ కీర్తనలో ఒక పాట రాశారు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపుల్ కావలెను. ప్రియులరా, మనోవిచారము మనిషికున్న సమస్యలను బట్టి, మనిషికున్న చిక్కులను బట్టి, వ్యాధులను బట్టి, వీటన్నిటి బట్టినట మనిషికి ఏమో వస్తుందంటే మనోవిచారం అనేది వస్తుంది. అయితే ఈ మనోవిచారము మనిషికి ఒక అడ్డుబండ లాంటిది అన్నారు. చెక్కకి చెదపడితే ఎంత ప్రమాదమో, విశ్వాసిక హృదయములో కూడా మనోవిచారం ఉంటే అంతే ప్రమాదం. కనుక తండ్రి గారి యొక్క పాటలో చక్కగా రాశారు, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. మహిమ తలంపు, మనోవిచారము సాతానుకు సంబంధించింది, మహిమ తలంపు దేవునికి సంబంధించినది. ప్రాణం పోతుంది అంటే దానియేలు గారికైనా, ముగ్గురు బాలురికైనా ఏముండాలి? మనోవిచారం ఉండాలి. అయ్యో, మా ప్రాణం తీయబడుతుంది, మేము కొద్ది నిమిషాల్లో కాలిపోతున్నామని ముగ్గురు బాలురికి, ఎదుగో మేము కొన్ని నిమిషాల్లో నేను సింహానికి ఆహారముగా ఇవ్వబడుతున్నాను అని దానియేలు గారికి తలంపు ఉండాలి. కానీ ప్రియులరా, దానియేలు గారికైనా ముగ్గురు బాలురికైనా మనోవిచారము లేదు, కానీ ఏముంది? మహిమ తలంపు ఉంది. ప్రియులరా, మహిమ తలంపు మనకున్నటువంటి చిక్కులను తీసేస్తుంది. మహిమ తలంపు మనకున్నటువంటి ఆయా పరిస్థితులను కూడా తొలగించి వేస్తుంది. మహిమ తలంపు ప్రతి వారికి చాలా ముఖ్యమైంది. ప్రియులరా, ఆ యొక్క మహిమ తలంపుని బట్టి మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రియులరా, ఆ యొక్క మహిమ తలంపు అనేది చాలా ఉన్నతమైంది. కనుక మనుషులమై ఉన్నటువంటి మనము
చెడు తలంపులను ప్రక్కన పెట్టాలి, మహిమ తలంపులను మనము కలిగి ఉండాలి. కనుక మహిమ తలంపు మనలను మహిమకు సిద్ధపరుస్తూ ఉంది. ప్రియులరా, మహిమ తలంపుని బట్టి మనము మహిమలోనికి వెళ్ళటానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ప్రియులరా, మరి ఆ యొక్క లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ధనవంతుడు, లాజరు. ధనవంతుడు ఓదారంగు వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము కూడా బహుగా చుక్కపడుచుండువాడు. కానీ లాజరు కురుపులతో నిండిన వాడై ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతోనట ఆయన ఆకలి తీర్చుకొనగోరాడు. ప్రియులరా, ఆ యొక్క లాజరు ఆ యొక్క ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడుచున్న రొట్టె ముక్కలతోనే యొక్క ఆకలి తీర్చుకొనగోరాడు. అంటే ఇక్కడ ధనవంతుని యొక్క ఆకలి తీరిందా లేదా? తీరింది. అయితే ప్రియులరా, సుఖాన్ని కలిగిన వాడు, అలాగునే మంచి మంచి వస్త్రాల మీద తన యొక్క మనస్సు పెట్టినటువంటి వాడు ధనవంతుడు. కానీ ఈ లాజరు భక్తిపరుడు. లాజరు దగ్గర భాగ్యము లేదు కానీ భక్తి ఉంది. ధనవంతుని దగ్గర భాగ్యం ఉంది కానీ భక్తి లేదు. అమ్మ, భక్తి బయటికి కనిపించదు, భాగ్యము బయట కనిపిస్తుంది. మనం వేసుకునే బట్టలు అందరూ చూస్తారు, మనము ధరించే బంగారపు ఆభరణాలు కూడా అందరూ చూస్తారు. కానీ మన భక్తి ఎవరికైనా కనిపిస్తుందా? ఎవరికీ కనిపించదు. కనుక ప్రియులరా, దైవజనులు అన్నారు, భక్తి అనేది చెట్టు వేరు లాంటిది. మా చెట్టు వేరు బయటకు కనిపిస్తుందా? కనిపించదు. భక్తి అనేది భవనానికి ఉన్న ఒక పునాది లాంటిది. ప్రియులరా, ఆ యొక్క పునాది భవనం యొక్క బరువును భరిస్తుంది. అలాగునే చెట్టు వేరు కూడా చెట్టు జీవించడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. అయితే ప్రియులరా, భక్తి కలిగినటువంటి వాడు ఆ యొక్క లాజరు, భాగ్యము కలిగినటువంటి వాడు ధనవంతుడు. అయితే చావు అనేది అందరికీ సమానమే. భక్తులు చనిపోతారు, భక్తిహీనులు చనిపోతారు. ప్రియులరా, భాగ్యవంతులు చనిపోతారు, పేదలు చనిపోతారు. అయితే ప్రియులరా, ఇద్దరూ కూడా చనిపోయారు. చావు అనేది అందరికీ సమానమే. కానీ చనిపోయిన తర్వాతట ఈ యొక్క దరిద్రుడై ఉన్నటువంటి లాజరు దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. ప్రియులరా, ఈ ధనవంతుడు చనిపోయి పాతాళలోకంలో బాధపడుచు వేతన పడుచు ఉన్నారు. ఒకానొక సమయాన్నట్టు ఇలా పైకి చూశాడట. పైన ఎవరు కనపడుతున్నారు? లాజరు కనపడుతున్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు లాజరు ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. పరలోకం వెళ్ళిన తర్వాత ఈ లాజరట పైకి వెళ్ళాడట, ధనవంతుడేమో కిందకి వెళ్ళాడు. ప్రియులరు, ఇప్పుడు పైకి వెళ్ళినటువంటి ఆ యొక్క ఆ లాజర్ను చూశాడు ధనవంతుడు. ప్రియులరా, చూసినటువంటి ఆ యొక్క ధనవంతుడు అంటూ ఉన్నాడు, 2 అక్కర్లు అడిగాడు. ఒకటి, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, నా యొక్క దాహబాధను చల్లార్చడానికి లాజరును పంపించు. అది ఒక మనవి. రెండవది, భూలోకములో నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ 5 సహోదరులు ఈ యాతనకరమైనటువంటి స్థలములోనికి రాకుండా ఉండటానికి లాజరును పంపించు. ఈ 2 ప్రార్థనలు చేశాడండి, 2 మనవులు చేశాడు ధనవంతుడు. ఆ 2 నెరవేరినాయి అంటారా? అమ్మా, లాజర్ని పంపించారా దేవుడు? పంపించలే. అబ్రహాము గారు పంపించలే. యథార్థవంతుల ప్రార్థనకి నెరవేర్పు వస్తుంది, కానీ యథార్థత లేని వారికి ఆ యొక్క నెరవేర్పు అనేది రాదు. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే భూలోకంలో మనము సన్నిధి జీవితం ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలను చూడగలము. ఆ సన్నిధి మనకి ఐశ్వర్యము. సన్నిధి ద్వారా మనము ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాం. ప్రియులరా, భేదవాడైనటువంటి లాజరు సన్నిధి అనుభవము కలిగినటువంటి వాడు. కనుక సన్నిధి అనుభవము కలిగినటువంటి ఆ యొక్క లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అంతేకాదు, దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. ప్రియులరా, సన్నిధిని బట్టి
మానవుని యొక్క బ్రతుకు గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటులోనికి వెళుతుంది. అయితే ప్రియులరా, మరి ఒక భక్తుడు ఒక పాట రాస్తారు. సన్నిధి సన్నిధి అంటావే గాని, సన్నిధి సన్నిధి అంటావే గాని, సన్నిధి సారముని వెరుగావుగా, సన్నిధి సారముని వెరుగావుగా. పరగాచెలలో పంటను చూచి, పరగాచెలలో పంటను చూచి, కూర్చి బోయజు పాదం మరచేవుగా, కూర్చి బోయజు పాదం విడచేవుగా. ప్రియులరా, సన్నిధి సన్నిధి అంటావే కానీ సన్నిధి సారం నీవు ఇరుగవుగా అంటున్నారు. ప్రియులరా, సన్నిధిలో సారం అనేది ఉంది. ప్రియులరా, ఆ యొక్క నేలలో ఉన్నటువంటి మొక్క, నేలలో ఉన్నటువంటి వృక్షము నేల సారము పీల్చుకుంటేనే కానీ అది ఎదుగుదల అనేది ఉండదు. అలాగనే సన్నిధి సారము మనం కూడా పీల్చుకోవాలి. కనుక ప్రియులరా, సన్నిధి అనగా సారవంతమైంది. నిస్సారమైన స్థితి లోకములో ఉంది, కానీ దైవజనులు మనకి సారవంతమైనటువంటి స్థితి ఆ యొక్క సన్నిధి ద్వారా మనకు అనుగ్రహించారు. అయితే ప్రియులరా, మరి నిజానికి నిన్నటి దినం నేను చెప్పినట్టు సన్నిధికి రెండు ప్రాముఖ్యమైనవి. ఒకటి శుద్ధి ఉండాలి, రెండవది క్రమం ఉండాలి అన్నాను. కనుక ఈ దినము ఆ యొక్క సమయాన్ని బట్టి కొన్ని శుద్ధులను మనం చూద్దాం. తండ్రి గారు మనకి 7 శుద్ధులు చెప్పారు. కనుక ప్రియులరా, సన్నిధి చేసే వారికట ఏముండాలి? శుద్ధి ఉండాలి. కనుక ప్రియులరా, శుద్ధి అనేది లేకపోతే సన్నిధి అనేది సాగదు. కనుక మరి ఇక్కడ శుద్ధి అనేది ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటుని మనకు చూపిస్తూ ఉంది. అమ్మా, మనం ఫంక్షన్లకు వెళుతూ ఉంటాం. ఎలా వెళతాం? శిరస్సు మొదలుకొని చిరుపాదం వరకు కూడా మరి తలను శుభ్రంగా దూకుంటాం, ఆభరణాలన్నీ ధరించుకుంటాం, ప్రియుల మంచి వస్త్రము ధరించుకుంటాం. అంటే ఎలా పడితే అలాగ మనం వెళ్ళిపోతామంటే వెళ్ళాం. ఒక క్రమాన్ని అనుసరించి మనం ఫంక్షన్కి వెళతాం. అయితే మనము సన్నిధికి వస్తున్నాము అంటే మనము దేవుని దగ్గరకు వస్తున్నాం. అయితే ప్రియులరా, ఈ దేవుని దగ్గరకు వచ్చే మనము కూడా ప్రియులరా, దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనము కూడా ఏం కలిగి ఉండాలంటే ఆ శుద్ధి అనేది మనం కలిగి ఉండాలి. కనుక ప్రియులరి, శుద్ధి అనేది లేకపోతే దేవుని యొక్క ఏర్పాటును మనము తెలుసుకోలేము. అసలు మానవులమైనటువంటి మనం శుద్ధులు అవ్వగలమా? చూడండి, యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనంలో యోబు గారు ప్రశ్న వేస్తున్నారు. నరులు దేవుని దృష్టికి నీతిమంతులు ఎట్లు కాగలరు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలరు? వీళ్ళ స్త్రీకి పుట్టినటువంటి వారు శుద్ధులు కాగలరా అని ఒక ప్రశ్న అనేది ఇక్కడ చూస్తున్నా. అంటే యోబు గ్రంథంలో ఉన్న ప్రశ్న ఏంటంటే, మనుషులు శుద్ధులు కాగలరా? కనుక ప్రియులరా, దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము శుద్ధిగా ఉండడం ద్వారా ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటులోనికి మనం వెళుతూ ఉంటాం. శుద్ధి చెయ్యొచ్చు వధువును సిద్ధపరచును సన్నిధి అని ఒక భక్తుడు పాటలో రాస్తారు. కనుక ప్రియులరా, శుద్ధి చెయ్యొచ్చు వధువునట ఆ యొక్క సన్నిధి సిద్ధపాటు అనేది చేస్తూ ఉంది. అంటే సన్నిధికి వెళ్ళే మనము శుద్ధి కలిగి ఉంటే ఆ సన్నిధి ద్వారా మనం ఏమవ్వగలం? శుద్ధులం కాగలం. అంటే మొట్టమొదటి శుద్ధి ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మనలో ఉన్న శుద్ధిని పెట్టట సన్నిధి మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తూ ఉంది. అంటే మనకు మనము చేసుకునే శుద్ధి స్వీయ శుద్ధి. స్వీయ
అంటే సొంతం. స్వీయ శుద్ధి. స్వీయ శుద్ధిని బట్టట సన్నిధి శుద్ధి చేస్తుందట. మొట్టమొదటి శుద్ధి ఏ శుద్ధి అంటే స్వీయ శుద్ధి. అంటే మనలను మనం శుద్ధి చేసుకోవాలి. కనుక మొదటి శుద్ధి తల శుద్ధి. మనకి తల భాగం అటండి ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. కనుక ప్రియులరా, తల శుద్ధి. రెండవది తలంపు శుద్ధి. తల శుద్ధి అనేది బహిరంగ శుద్ధి అయితే, తలంపు శుద్ధి అంటే అంతరంగ శుద్ధి అంట. తల శుద్ధి సుడివే కానీ తలంపు శుద్ధి అనేది కష్టమట. ప్రియులరా, మన యొక్క తలకు నూనె రాసి ఆ దువ్వెన తీసుకొని మన యొక్క తలను దువ్వుకుంటే ఆల్రెడీ మన తల ఏమైపోద్ది? శుద్ధి అయిపోద్ది. బానే ఉంది. రెండవది తలంపు శుద్ధి. అంటే మన తలంపు ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. అయితే ప్రియులరా, తలంపు శుద్ధి అంటే ఏంటి అంటే, మన తలలోనికి తండ్రి గారు రాశారు, మంచి విషయములు కానీ చెడ్డ విషయములు కానీ రాకూడదు. అమ్మా, చెడ్డ విషయాలు రాకూడదు, బానే ఉంది. మంచి విషయాలు కూడా రాకూడదు. అంటే మంచి విషయాలంటే ప్రియులరా, కొంతమందికి చెడు తలంపులు వస్తుంటాయి, కొంతమందికి మంచి తలంపులు వస్తూ ఉంటాయి. కానీ అక్కడ మంచి చెడు రెండింటినీ కూడా ద్వేషించి ఏ తలంపు మనం కలిగి ఉండాలంటే దేవుని తలంపు మనం కలిగి ఉండాలి. దైవ తలంపు మించిన తలంపు ఏది కూడా లేదు. అంటే మన ఎదుట దేవుడున్నాడు, మన ఎదుట దేవుని యొక్క రూపం ఉంది. ప్రియులరా, దైవ సంబంధమైనటువంటి రూపాన్ని తప్పించి దేనిని కూడా మనం చూడకూడదు. ఒక కథల పుస్తకంలో కథ ఉండేదండి, విలువిద్య. మరి అలాగున్నే కొన్ని రకాలైనటువంటి విద్యలు ఒక గురువు గారు తన శిష్యులకు నేర్పించాడట. నేర్పించి అన్ని విద్యల్లో కూడా నా శిష్యులు ఎలాగున్నారో అని చెప్పేసట పరీక్షించాలనుకున్నాడట. మొట్టమొదట బాణాలు తీసుకొని ఆ యొక్క విల్లు తీసుకుని ఆ శిశువుల్ని ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడటండి. ఆ చెట్టు దగ్గరట ఒక పక్షి కనపడుతూ ఉందంట. దూరాన్ని నుండి ఒక శిష్యుడికి ఆ బాణాలు ఇచ్చి, నీకేం కనపడుతుందని అడిగాడట. ఆయన అన్నాడట, నాకు చెట్టు కనపడుతుంది అన్నాడట. ఓరు బాబు, ఈ చూపు దేని మీద ఉంది? చెట్టు మీద ఉంది. చెట్టును చూస్తే నీకు పని అవ్వదు, తప్పుకు అన్నాడట. మరొక వ్యక్తిని అడిగాడట, నీకేం కనపడుతుంది అంటే ఆ వ్యక్తి అన్నట, నాకు ఆకులు కనపడుతుంది అన్నాడట. ఆకులకు కూడా పని అవ్వదు, నువ్వు కూడా పక్క తప్పుకు అన్నాడు. మరొక వ్యక్తిని అడిగితే ఆయన, నాకు ఫలాలు కనపడుతున్నాయి అన్నట. ఫలాలు కూడా పనికిరావు, పక్క తప్పుకు అన్నాడు. మరొక ఆయన అన్నట, నాకు చెట్టు కనపడటం లేదు, ఆకులు కనపడలేదు, పళ్ళు కనపడటం లేదు, కానీ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కనపడుతుంది అన్నాడట. కనుక ప్రియులరా, ఎప్పుడైతే ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి వైపు ఆ వ్యక్తి యొక్క చూపు ఉందో, వెంటనే కొట్టమన్నాడట. బాణమిచ్చి కొట్టి ఆ యొక్క పక్షిని పడగొట్టాడట. కనుక ప్రియులరా, అలాగున ఆ వ్యక్తి యొక్క చూపు పక్షి మీద మాత్రమే ఉంది, కానీ చెట్టు మీద లేదు, ఆ ఆకుల మీద లేదు, ఫలాల మీద లేదు. అలాగునే విశ్వాసమైనటువంటి మన చూపు కూడానట కేవలము దేవుని మీదే ఉండాలి, కానీ మరి దేని మీద కూడా మనం ఆ యొక్క చూపు అనేది కలిగి ఉండకూడదు. ప్రియులరా, మనం అనుకోవచ్చు, సన్నిధికి వెళుతున్నాం, సన్నిధి చేస్తూ ఉన్నాం, కానీ నాకు మనోనిదానం కుదరడం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ చెయ్యగా ఆ యొక్క మనోనిదానం ఏమవుతుందంటే కుదురుతుందంట. కనుక ప్రియులరా, అవిశ్వాసము మనస్సులో బలిసి ఉన్నా, ప్రియులరా, మనకి మనోనిదానము కుదరకపోతున్నా కానీ మనము సన్నిధి చేయటం మానకూడదట. చెయ్యగా చదువుకునే పిల్లల యొక్క పుస్తకాల్లో ఒక పద్యం ఉంటుందండి, తినగవేము తీయనుండు. వేపాకు చేదుగానే ఉంటది, కానీ తినగా ఆ చేదు వేపాకట ఏమైపోద్ది? తీగ అయిపోద్ది. అలాగనే సన్నిధి కూడా చెయ్యగా ఆ యొక్క చేదు లాంటి సన్నిధి మధురమైనటువంటి సన్నిధిగా మారుతుంది.
అప్పుడు అంటాం, ఏమని అంటాము? యేసు నీ తలపే నిన్ను తలంపగానే హృదయమానందముతో నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నప్పుడే యేసుని తలపే నాకు ఎంతో హాయి. కనుక ప్రియులరా, దేవుని యొక్క మాటని ఇక్కడ మనం గమనిస్తే, ఎవరైతే చెయ్యిగా సన్నిధి సులువైపోద్దో అప్పుడు వారు అంటారట ఏమనంటే, యేసు నీ తలపై నాకు ఎంతో హాయి. కనుక దైవ తలంపు హాయినిస్తుంది, మానవ తలంపు ఆయాసాన్ని ఇస్తుందంట. దైవ తలంపు ఏమిస్తుందంటే హాయినిస్తుంది. పుచ్చకాయల అన్నమ్మ గారని ఒక ఆవిడ దైవజనులు దేవదాసాయి గారి దగ్గర ఉండేవారండి, పరిచర్య చేస్తారు. ఒకసారి ఆమె దైవజను గురించి ఒక విషయం చెప్పారండి. ఏంటి ఆ విషయం అంటే, ఒక తల్లంట అప్పుల బాధలో ఉండి చాలా చిక్కుల్లో ఉండి దైవజనుల దగ్గరకు వచ్చిందంట. దైవజను దగ్గరకు వస్తే దైవజనులు ప్రార్థన చేశారట. ప్రార్థన చేసి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వాగ్దానాలు కాగితాల మీద రాసి, ఆ కాగితాలను ఒక దండగా గుచ్చి ఆ గుచ్చినటువంటి ఆ యొక్క కాగితాల దండనట ఆవిడ మెడలో వేయమన్నారట. ఆ యొక్క కాగితాల దండ ఆవిడ మెడలో వేయబడిన తర్వాత ఆ వాగ్దానాలు చూస్తూ ఆవిడ అది కాగితపు దండ అని అనడం లేదు, కానీ నా యొక్క ఆ మెడలో బంగారపు దండ వేయబడింది అన్నట్టు మురిసిపోయిందట. ప్రియులరా, తర్వాత కాలంలో అనుకున్న రీతిగా ఆమెకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోయి, కనుక ప్రియులరా, దైవజనులట ఒక్కొక్క వాగ్దానం చదివించారట. చదివినటువంటి వాగ్దానాన్ని ప్రియులరా ఒక దండవలే గుప్పించారట. కనుక విశ్వాసులమైనటువంటి మనము వాగ్దానాన్ని నమ్మాలి. కనుక ఇక వాగ్దానాన్ని మనము నమ్మితే మనకి అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవారై ఉంటారు. కనుక ప్రియులర, ఇక సన్నిధి విషయంలో ఈ యొక్క శుద్ధిని గురించి మనం చూస్తున్నాం. ఒకటి తల శుద్ధి, రెండవది తలంపు శుద్ధి. మనము సన్నిధికి కూర్చున్నప్పుడు ఈ తలంపు అనేది చాలా ప్రధానమైంది. కనుక ప్రియులరి, ఈ తలంపును చెడగొట్టాలని, మన యొక్క మనోనిదానాన్ని చెడగొట్టాలని సాతాను అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రియులరా, ఏదో ఒక రీతిగా ఆ ప్రయత్నాల్ని భంగం చెయ్యాలి. ప్రియులరా, మరి పూర్వకాలం జరిగిన ఒక సంఘటన పూర్వీకులు చెప్పడం నేను విన్నాను. ఏంటంటే, ఒక తల్లట సన్నిధిలో కూర్చుని సన్నిధి చేస్తున్నారట. అమ్మ, ఇప్పుడు తేళ్లు లేవు, కానీ పూర్వకాలం ఎక్కువగా ఏముండేవి అంటే తేళ్లు ఉండేవాడి. అమ్మ, పూర్వీకులు తెలుసు. ఇప్పుడు వాడికి తేలంటే ఏంటో అడుగుతారు కూడా ఇప్పుడు జనాంగం. కనుక ప్రియులరా, ఒక తేలంట, ఒక పెద్ద తేలు ఆ సన్నిధి చేస్తాం. ఇప్పుడైతే అన్ని మంచి మంచి బంగళాలు, ఆ మేళ్ళలో మిద్దులు ఉన్నాయండి. పూర్వకాలం అన్ని తాటెక్కిళ్ళు. ఆ తాటెక్కింట్లోనట ఆ తల్లి సన్నిధి చేస్తూ ఉందట. సన్నిధి చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక తేలంట ఆమె మీద పాకటం ప్రారంభించిందంట. ప్రియులరా, ఆ తేలు రావటం కానీ ఆ తేలు పాకటం కానీ ఆ తల్లికి ఏం తెలియడం లేదట. అయితే ప్రియులరా, మరి నిజానికి ఆ శరీరం మీద ఆ తేలు పాకుతూ 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 ఎక్కడికి వచ్చిందంటే తల భాగంలోనికి వచ్చేసిందంట. లోకంలో ఒక మాట అంటారండి, దేవుని ఆజ్ఞ లేకుండానట చీమైనా పుట్టదు. అమ్మ, చీమ ఎంత ఉంటుంది? ఏనుగంత ఉంటుందా? అమ్మ, బాగా చిన్నది ఉంటుంది. నేను అంటాను, చిన్న చీమకి దేవుడు ఆజ్ఞిస్తేనే కానీ అది కుట్టడానికి పర్మిషన్ లేదు. ప్రియులరా, చీమ కన్నా తేలు పెద్దది. మరి చిన్న చీమకే దేవుడు ఆజ్ఞ ఇవ్వాలంటే
పెద్ద తేలుకి దేవుడు ఆజ్ఞ వద్దా? కనుక ప్రియులరా, దేవుడట తేలికి ఆజ్ఞవలేదు. అందుకనే ఆ తేలు ఆమెను ఏమీ చేయలేదు. అది అలా పైకొస్తూ వస్తూ తలకాయ దగ్గరికి అంట వచ్చిందంట. ఆ తలంపు అనేది చాలా బలంగా ఉంది. ఆ తలంపులో ఎవరున్నారంటే ప్రభు ఉన్నారు. ఆలోచనల నిండా ఎవరున్నారంటే ప్రభు ఉన్నారు. దైవ శక్తికి ఆ తేలట మాడిపోయిందట. మాడిపోయి తల మీద అలాగే ఉండిపోయిందట. కనుక ప్రియులరా, మరి సన్నిధి ద్వారా అన్ని భాగ్యాలు ఉన్నాయి. పూర్వీకులు ఆ రీతిగా చేసేవా. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాటు ఆ సన్నిధి ద్వారా మనము అనుభవించే వారం అవుతాం. కనుక ప్రియులరా, ఆ యొక్క తలంపు అనేది చాలా శుద్ధిగా ఉండాలి. మూడవది స్థల శుద్ధి. స్థలము, మనము కూర్చున్నటువంటి స్థలము, అంటే మనం సన్నిధి చేసే స్థలం కూడా ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి. ప్రియులరా, ఒక సంవత్సరం తాడేపల్లిగూడెంలో అనురాగరావయ్య గారు ప్రతి సంవత్సరం కూడా బైబిల్ క్లాసులు పెట్టేవారండి. ఓ సంవత్సరం బైబిల్ క్లాసులు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోటాల్లో వచ్చినాయి. ఆయన ఏం చేస్తారంటే 1 గంట సేపు ఆత్మను గురించి ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తే ఆ చర్చిలో పని జరుగుతుంది. పని జరిగేటప్పుడు చుట్టుపక్కల చర్చ్ అంతా కూడా చిందరవందరగా సామాను అంతా కూడా ఉంది. ఓ పక్కనేమో సామానం ఉంది, ఓ పక్కనేమో ప్రార్థన జరుగుతుంది. పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక అబ్బాయికి ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చింది, నన్ను ఈ గత్తరగా ఉన్న స్థలంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారా? ఈ గత్తరలోనికి నేను ఎలా వస్తాను? స్థల శుద్ధి లేనిదే నేను రాను అని చెప్పేసి ఆత్మ తండ్రి ఖచ్చితంగా చెప్పారండి. కనుక ప్రియుల, ఆత్మ తండ్రికి ఏం అవసరం అంటే స్థల శుద్ధి అనేది అవసరం. అప్పుడు ఆ మన్నాడు ఆయన ఏం చేశారంటే స్థలాన్ని శుద్ధి చేయించేస్తారు. అన్ని తీయించేస్తారు, శుద్ధి చేయించారు. అప్పుడు మరలా ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చింది కదా, స్థల శుద్ధి చేశారు, బాగానే ఉంది, మీ హృదయాలు శుద్ధిగా ఉన్నాయా అని అడిగారు. ప్రియులరా, స్థల శుద్ధితో పాటు ఏ శుద్ధి ఉండాలి? హృదయ శుద్ధి కూడా ఉండాలి. కనుక ప్రియులరా, తండ్రి గారు రాశారు కదా, ఉదరమునకు శరీరమునకు ఉండవలెను శుద్ధి కాని, ఉదరమునకు శరీరమునకు ఉండవలెను శుద్ధి కాని, హృదయ శుద్ధి చేసి ప్రభుని ఎదుటికి రావలెను సొమ్మి ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ప్రియుల, తండ్రి గారి ఆచరణములో ఉదరమునకు శరీరమునకు ఉండవలెను శుద్ధి కాని అని రాస్తారు. కనుక ఉదరం అనగా కడుపు, శరీరం అనగా బహిరంగము. కనుక ప్రియులరా, మరి నిజానికి 7 శుద్ధులు మనం చూస్తే తల శుద్ధి, తలంపు శుద్ధి, ఆ యొక్క స్థల శుద్ధి, శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి. ప్రియులరా, ఇంకా చూస్తే ఆ యొక్క హృదయ శుద్ధి, ఇవన్నీ కూడా 7 రకాలైనటువంటి శుద్ధులు. అయితే 7 శుద్ధులు కూడా మనం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క సన్నిధి ఏమవుతుందంటే సంపూర్ణమవుతూ ఉంది. కనుక ప్రియులు, వాక్కు కూడా శుద్ధిగా ఉండాలి. కనుక హృదయ శుద్ధి చేసుకున్నట ఎక్కడికి రావాలంటే దేవుని ఎదుటికి రావాలి అన్నారు. కనుక ఆటోమేటిక్గా శుద్ధి అనేది మనము అలవాటు చేసుకుంటే ఒక శుద్ధిని బట్టట మరొక శుద్ధి అనేది మనం కలిగి ఉండటానికి వీలవుతుంది. తల శుద్ధిని బట్టి తలంపు శుద్ధి వస్తుంది, తలంపు శుద్ధిని బట్టి స్థల శుద్ధి వస్తుంది, స్థల శుద్ధిని బట్టి వస్త్ర శుద్ధి వస్తుంది, ఆ యొక్క వస్త్ర శుద్ధిని బట్టి ప్రియులరా ఆ యొక్క హృదయ శుద్ధి, ఇలాగున ఒక శుద్ధిని బట్టి మరొక శుద్ధి మనము కలిగిన వారముగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తుంది. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఏర్పాటును బట్టి
ప్రియులరా, మనము పరిశీలన చేస్తే కనుక శుద్ధి అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితిని మనకి చూపిస్తూ ఉంది. మనకి సొమ్ము లేకపోయినా పర్వాలేదు కానీ శుద్ధి లేకపోతే మాత్రం దేవుడు ఊరుకోడట. ప్రియులరా, పూర్వీకులు మా చిన్నతనంలో గ్రేసమ్మ గారని ఒక తల్లి ఉండేదండి. ఆవిడ మహా సన్నిధి పరురాలు. పనివారు కోటాల్లో పురుషులు అయినా సరే మోకాళ్ళు వనకపోతే ఆమె కర్రట్టి తిరిగేదండి. ఆ కాళ్ళ మీద ఒకటి వేసేది ఆవిడ. ప్రతి వారిని కూడా ఏం చేసేది? మోకరింపజేసేది. కనుక ప్రియులరా, సన్నిధికి మోకాళ్ళు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటే. కనుక తండ్రి గారు రాస్తూ ఉన్నారు కదా, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూసుకో. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ కూడా మన భక్తి జీవితానికి అడ్డురాళ్ళు, అడ్డుబండలు అయి ఉన్నాయి. ప్రియులరా, నిజానికి లోకాశ లేని వారు ఎవరైనా ఉన్నారా? నేనైనా మీరైనా ఎవరమైనా కానీ మనకు మొట్టమొదటి ఏ ఆశ ఉంటుంది? లోకాశ ఉంటుంది. కనుక ప్రియులరా, లోకాశకు ప్రతి వారం కూడా లొంగిపోతూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఆ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలనే మరియ గారు ప్రభువును గురించి వెతుకుతున్నారు. నా యేసెక్కడా, నా యేసెక్కడా. ప్రియులరా, వెతుకుతున్నటువంటి మరియమ్మ గారికి యేసు ప్రభు కనిపించారు. కనుక ప్రభు అన్నారు, వెతుకుడి మీకు దొరుకునన్నారు. ఆమె వెతికింది, ఆమెకు ప్రభు దొరికాడు. అయితే ప్రియులరా, ఆ ప్రభునామె గుర్తించలేకపోతూ ఉంది. ప్రభునామె ఏమంటుందంటే తోటమాలి అని అనుకుంటూ ఉంది. కనుక ప్రియులరా, తోటమాలి అనుకుని ఆ ప్రభు యొక్క విషయంలో ఆమె తొందరపడింది. కానీ తర్వాత తెలిసినటువంటి సంగతి ఏంటంటే ఆయన తోటమాలి కాదు, ఆయన యేసు ప్రభే. ఆమె అంటుంది, నా ప్రభువును ఎక్కడ ఉంచావో చెప్పు, నేను ఎత్తుకొని వెళ్ళిపోతానంటుంది. ఆమె మొయ్యగలదా? మొయ్యలేదు. కానీ ఆమెకు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆమె ఆ పలుకు పలుకుతూ ఉంది. కనుక ఆమె ఏసెక్కడని వెతుకుతూ ఉంది. ప్రియులరా, యేసు ప్రభువును చూస్తేనే కానీ ఆమె ఇంటికి వెళ్ళకూడదు అనుకుంది. ఆమె యేసు ప్రభువును చూస్తేనే కానీ తిరిగి తన యొక్క గృహానికి వెళ్ళకూడదు అనుకుంది. ప్రియులరా, అనేక సార్లు మనం సన్నిధికి వస్తూ ఉన్నాం, సన్నిధి చేస్తూ ఉన్నాం. ప్రభువును చూడకుండానే మనము మన గృహాలకు వెళ్ళిపోతున్నామేమో. కానీ ఆ యొక్క మరియమ్మ గారి వలె మనం ఏం చేయాలంటే వెతకాలి. ప్రభు అన్నారు, వెతుకుడి మీకు దొరుకును అన్నారు. ప్రియులరా, వెతికితే మనకు ప్రభు తప్పకుండా దొరుకుతారు. కానీ ప్రియులరా, మనం వెతకగలుగుతున్నామా? వెతకలేకపోతూ ఉన్నాం. అంతేకాదు, వెతకవలసిన విధంగా మనము వెతకలేని వారమై ఉన్నాం. వెతకడం అంటే ఎలా వెతకాలి? ఒకసారట ఒక ముసలమ్మట వెతుకుతుందంట. దారమ్మట ఒక గొడుగ్గా వెళ్ళిపోతున్నాడట. అది రాత్రికాల సమయం. వెళ్ళిపోతావు ఆ గొడుగ్గా అన్నాడంట, ఏంటి మామ వెతుకుతున్నాం అన్నాడట. నేను ఇక్కడ డబ్బులు పాడేసుకున్నాను బాబా, వెతుకుతున్నానంటే ఆ గొడుగ్గా అన్నాడట, చీకట్లో ఎదిగితే నీకు ఏం కనపడితే ఇంకో అక్కడ కరెంటు తమ్మ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎత్తుకన్నాడంట. అమ్మ, పారేసుకున్న దగ్గర వెతకాలా? వెలుగున్న చోట వెతకాలా? ఎక్కడ పారవేసుకున్నామో అక్కడే వెతకాలి. కనుక ప్రియులరా, మరి చూడండి, ఆ యొక్క లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీ అట 10 వెండి నాణాలు కలిగి ఉంది, 10 బంగారపు నాణాలు కలిగి ఉంది. ప్రియులరా, 10 నాణాల్లో ఒక నాణాన్ని పోగొట్టుకుంది. పోగొట్టుకున్నటువంటి నాణాన్ని గురించి పోతే పోయిందిలే అని ఆమె అనుకోలేదు. కానీ ఆమె ఏం చేస్తూ ఉందంటే శ్రద్ధగా వెతుకుతుంది. ఎలా వెతుకుతుందంటే ఒకటి దీపం వెలిగించి. కనుక ప్రియులరా, ఆ దీపం వెలిగించింది. కనుక దీపపు వెలుగు అంటే ఏంటి? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది. ప్రియులరా, బైబిల్ మిషన్ వారమైనటువంటి మనకి వాక్యం బాగా తెలుసుండాలి. కనుక బైబిల్ మిషన్ వారమైనటువంటి మనము వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవలసి ఉండాలి. ప్రియులరా, మరి
వాక్యము అనేది చాలా ఉన్నతమైంది. ప్రియులరా, మరి యేసుక్రీస్తు ప్రభుతో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను ఒక మాట అంటది చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనము. నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన నిన్ను గురించి తన దూతలకి ఆజ్ఞాపించును. ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా నీ పాదములకు ఎప్పుడైనా రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. మంచిదండి. ఈ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంది. ఈ మాట మరొక చోట ఉంది. ఎక్కడుంది? అమ్మ నేను అంటాను, మీకన్నా ఆడే బెస్ట్. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆయన ఆజ్ఞాపించును. నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి నీ తగలకుండా పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అమ్మ కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ఈ మాట అందని మనకు తెలదు, కానీ ఎవరికి తెలుసంట? సాతానికి తెలుసంట. సాతాను ప్రభుని అంటుంది. ఇలాగ రాయబడి ఉంది కదా. కనుక ప్రియులరా, అందరి దగ్గర బైబిళ్ళు ఉన్నాయి, కానీ మనం చదవం. ప్రియులరా, బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం కూడా మనం చదవాలి. కనుక ప్రియులరా, మరి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్నట ప్రతిదినము కూడా రాత్రి అనక పగలనక మనం ధ్యానం చెయ్యాలి. వాక్య ధ్యానం అనేది చాలా ప్రాముఖ్యం. మనకే కాదండి, మనకన్నా బాగా వాక్యం ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు అంట. ప్రియులరా, మనకన్నా బాగా వాక్యము సాతానికి తెలుసు. బైబిల్లో ఏముందో ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఏ వాక్యం ఎక్కడుందో అన్నీ కూడా సాతానికి బాగా తెలుసు. కనుక ప్రియులరా, అందుకనే మరి దివారాత్రులు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్య ధ్యానం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ యొక్క కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి భక్తుడు, రెండవది భ్రష్టుడు. భక్తుడు చెట్టుకు పోల్చబడ్డాడు, భ్రష్టుడు పొట్టుకు పోల్చబడ్డాడు. కనుక ప్రియులరా, భక్తుని యొక్క జీవితము నీటి కాలవల వారం నాటబడిన చెట్టు. కనుక ప్రియులరా, కాలవ అనగా సంఘము. ఆ సంఘములోనట ఏముండాలి? వాక్యమనే నీరుండాలి. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యము చేత ఏ సంఘమైతే నింపబడద్దో, దేవుని యొక్క వాక్యము చేత ఏ సంఘమైతే నిండుకొని ఉంటుందో, ఆ సంఘములో ఉన్న చెట్లు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఏ కాలం పడితే ఆ కాలం కాదండి. ఏ కాలము? తన కాలము. మేలు అనేది ఎప్పుడు పడితే అప్పుడు జరగదండి. ఎలాగొచ్చేసి అలా మేలు జరిగిపోవాలంటే జరగదు. మేలు చేయటానికి కూడా ఒక కాలం అనేది దేవుడు నిర్ణయిస్తారు. కనుక ప్రియులరా, మనము దేవుని యొక్క వాక్యములో లేక దేవుని యొక్క సంఘములో మనము స్థిరమైనటువంటి ఒక ఏర్పాటు కలిగి ఉండటము దైవ చిత్తమై ఉంది అని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియులరా, ఆ యొక్క పొట్టు భక్తిహీనుడు దేనికి పోల్చబడ్డంటే పొట్టుకు పోల్చబడ్డాడు. ఈ పొట్టట ఎలా ఉంటుందంటే గాలికి ఎగిరిపోద్దట. భక్తుడు నిలబడతాడు, కానీ ఆ యొక్క భ్రష్టుడు నిలబడడు, భక్తిహీనుడు నిలబడడు. కనుక ప్రియులరా, దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి మనము సాగవలసినటువంటి విధానము పరిశుద్ధ గ్రంథం మనకే చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఈ సన్నిధి అనేది అనేకమైనటువంటి విషయాలను మనకు నేర్పిస్తూ ఉంది. కనుక ప్రతి విశ్వాసిక జీవితంలో ఈ సన్నిధి అనుభవం అనేది చాలా ఉన్నతమైంది. కనుక సన్నిధికి ఉండవలసింది శుద్ధి. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఇక్కడ మనం చూస్తే 7 శుద్ధులు. మొదటి శుద్ధి ఏంటి? తల శుద్ధి. రెండవ శుద్ధి
తలంపు శుద్ధి. మూడవది స్థల శుద్ధి. నాలుగవది వస్త్ర శుద్ధి. ఐదవది శరీర శుద్ధి. ఆరవది ఉదర శుద్ధి. ఏడవది హృదయ శుద్ధి. అమ్మా, ఉదర శుద్ధి వేరు, హృదయ శుద్ధి వేరు. రెండు ఒకటి అనుకుంటారేమో. ఉదరం అనగా పొట్ట. ప్రియులరా, కడుపు నిండి చేసే ప్రార్థన కన్నా ఆకలితో చేసే ప్రార్థనే గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటుని మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, 7 శుద్ధులు బంగారాన్ని శుద్ధి చేయటానికి అగ్నిని ఉపయోగిస్తారు, వస్త్రాలను శుద్ధి చేయటానికి సబ్బును ఉపయోగిస్తారు, నేలను శుద్ధి చేయటానికి చీపురును ఉపయోగిస్తారు. కనుక ప్రియులరా, మరి నిజానికి మన యొక్క అంతరంగాన్ని శుద్ధి చేయటానికి ఏమి ఉపయోగించాలి? చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. పవిత్రత అంటే శుద్ధి. కనుక ఇప్పుడు ఈ మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి యోహాను ఒక మర్మాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఏంటి ఆ యొక్క మర్మము అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల. ప్రభులో ఏముంది? వెలుగు ఉంది. మనం కూడా ఏం కలిగి ఉండాలంట? వెలుగు అనేది కలిగి ఉండాలి. ప్రియులరా, మరి నిజానికి పరిశుద్ధ గ్రంథం యొక్క ఏర్పాటును బట్టి మనం చూస్తే చాలా మంది అడిగేటటువంటి మాట ఏంటంటే, ప్రియులరా, వెలుగు అంటే ఏంటి అంటారు. కనుక ప్రియులరా, వెలుగంటే ఏంటి అని చెప్పేసి మనము ఆలోచన చేస్తే, ప్రియులరా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. అమ్మ, ఇక్కడ వెలుగు ఫలము. వెలుగంటే ఏంటంటే, 1 మంచితనము, 2 నీతి, 3వది సత్యము. ఈ 3 కలిపి ఏమన్నారు? వెలుగు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. అంటే ప్రభులో ఏముందంటే, మొట్టమొదట మంచితనం ఉంది. దేవుడు మోషే గారితో అన్నారు, నా మంచితనం అంతయు నీకు కనపరిచెదను. కనుక ప్రియులరా, దేవుడు మంచివాడు. ఆయన నమ్ముకున్నటువంటి మనము కూడా మంచితనం మనం కలిగి ఉండాలి. రెండవది చూస్తే నీతి. ప్రభుని గురించి ఇతరులైన వారు చెప్పిన మాట ఏంటంటే, పిలాతు యొక్క భార్య అంది, నీవా నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. ప్రియులరా, అంతేకాదు, దొంగోడు అన్నాడు, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, ఈలో ఏ నేరము లేదు. ప్రియులరా, తండ్రి గారు వీళ్ళిద్దరికి ఒక పేరు పెట్టారు. వీళ్ళిద్దరూనట న్యాయశాస్త్రము చదవకపోయినా కానీ వారట న్యాయం చెప్పారట. ప్రియులరా, పిలాతు యొక్క భార్య అంటుంది, నీవా నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. ప్రియులరా, ఆ కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, ఇదిగో మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయనలో ఏ నేరము లేదు, ఏ పాపం ఈయన చేయలేదు. కనుక ప్రియులరా, దేవుడు నీతిమంతుడు. ప్రియులరా, 3వ చూస్తే సత్యము. ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమునై ఉన్నారు. ప్రియులరా, ఆయనలో 3 మంచి లక్షణాలు కనపడుతున్నాయి. ఈ మంచి లక్షణాలను బట్టి ఆయన వెలుగులో ఉన్నారు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన యెడల. ప్రియులరా, ఇది చాలా ఒక మర్మమైనటువంటి మాట. మర్మం చెప్పకపోతే ధర్మం కాదన్నారు దైవజనులు. ప్రియులరా, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. బయట కొంతమంది ఉన్నారు,
ఈ లోపల ప్రభు ఉన్నారు. ఈ లోపల ఏముందంటే వెలుగుంది. బయట ఉన్నవారు లోపలికి రావాలంటే నడవాలి. కనుక బయట ఉన్నటువంటి వారు లోపలికి నడుచుకుంటూ వస్తేనట వారు ఏమవుతారంటే వెలుగులోనికి వస్తారు. కనుక పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. మనం వెలుగులో నడవాలి అంటే ఇక్కడ 3 లక్షణాలు చూపిస్తున్నారు. ఒకటి మంచితనము, రెండవది నీతి, మూడవది సత్యము. ప్రియులరా, మానవులమైనటువంటి మనలో మంచితనము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రియులరా, నిజానికి దేవుడొక్కడే మంచివాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపాత్ములై ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రియులరా, మానవులమైనటువంటి మనము ఆ మంచితనము కలిగి ఆ యొక్క వెలుగులో మనము నడిచినప్పుడు ఆయనకి మనకేనట అన్యోన్య సహవాసం. సహవాసం వేరు, అన్యోన్య సహవాసం వేరు. తండ్రి గారు అన్నారు, సంస్కారమును బట్టి సహవాసము అన్నారు. అమ్మ, సంస్కారమును బట్టి ఏం కలుగుతుంది? సహవాసం కలుగుతుంది. చాలామంది సంస్కారం అంటే చాలా నిర్లక్ష్యం చూపిస్తారు. ప్రియులరా, సంస్కారం అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే మనము ప్రభువుని ముట్టుకొని భోజన పంక్తి, మనల్ని ఆయన ముట్టుకునే భోజన పంక్తి. మనము ఆయన మనను ముట్టుకునే ఆ యొక్క సహవాసం అట ఎక్కడుందంటే సంస్కారంలో ఉంది. అంతేకాదు, తండ్రి గారు అన్న నైజ పాపాలు నశించే ఆ ఏర్పాటు ప్రభు యొక్క శరీర రక్తాల్లో ఇమిడి ఉంది. నైజ పాపం లేకపోతే మనం శుద్ధి అవుతాం. నైజ పాపం లేకపోతే మనం శుద్ధులం అవుతాము. కనుక ప్రియులరా, 7 శుద్ధులు మనం కలిగి ఉండి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు మనం పొందే వారమై ఉంటామని పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక శుద్ధులు అనగా శుద్ధి లేని సన్నిధే కాదు అన్నారు. ప్రియులరా, సన్నిధికి ప్రాముఖ్యమైనది ఏంటంటే శుద్ధి. కనుక ప్రియులరా, ఎలాగను శుద్ధి కలిగి సన్నిధి చేసే ధన్యత, అంతస్తు ఆత్మ తండ్రి చేరువచ్చిన మనకు అనుగ్రహించును గాక. మంచిదండి, చిన్న ప్రార్థన చేసు.